ఈ రోజు ఇంట్లో అన్నం లేదని చెప్పా బయట తోయేసి ఉండదు మా అమ్మ. అసలు ఏం జరిగిందో చెప్తాను గానీ అంతకు ముందు ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ రోజు నిద్ర లేసిన వెంటనే పుల్ దొంగని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ బాగా ఆకలేస్తుండదు, ఈ రోజు టిఫిన్ ఏంది మా అని అడిగితే నీకోసం టిఫిన్ చేయడానికి పిండి లేదురా నాయనా పోయి బయట తినరా అని చెప్పి ఒక తోపు దోసింది. ఎగురుకుంటా పోయి పార్క్ దగ్గర ఒక ఆంటీ షాప్ ఉంటే ఆడ పోయి పడ్డానయ్యా టిఫిన్ కి. ఇంకా అక్కడికి వెళ్ళా ఒక ఎగ్ దోశ ఏంటి అంటే ఒక ఎగ్ దోశ ఇచ్చింది, దాంతో పాటు చట్నీ వేసింది. అబ్బా కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంటది. ఎవరన్నా కాళేశ్వరంలో ఉండే వాళ్ళు తినాలనుకుంటే వెళ్ళి తినండి. మళ్ళీ ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం లేసి మళ్ళీ తినేసి మళ్ళీ బుడుకునేసి సాయంత్రం లేసి స్నానం చేసుకుని బయటకు వచ్చి మా వినాయకుడికి ఒక దండం పెట్టుకుని అట్ట కాళేశ్వరం తిరగడానికి వచ్చేసినానయ్యా. ఆ కాళేశ్వరం తిరిగిన తిరుగుడికి భయంకరంగా తలకాయ నొప్పి వచ్చుండదయ్యా. మంచి టీ తాదామని చెప్పా జస్ట్ కెఫే దగ్గరికి వెళ్ళి మన భాస్కర్ దగ్గర ఒక టీ అయినా అని చెప్పిన కడక టీ ఇచ్చినాళ్లే. అక్కడ టీ తాగేసి బయటకు వచ్చానో లేదో ఇక్కడ చూడగానే స్కై మొత్తం ఆరెంజ్ గా సూపర్ గా అనిపించిందబ్బా. మైండ్ ఒక్కసారిగా ఫ్రెష్ అయింది. అది ఇంకా మన కాళహస్తిలో శివరాత్రి ఉత్సవాలు అయితే మొదలవుతున్నాయి కదా, దానికోసం అని చెప్పి పెద్ద రథాన్ని చిన్న రథాన్ని ఓపెన్ చేసి ఉండారయ్యా. ఆ రెండు రథాలు చూసుకుని గాలి గోపురం గట్టి కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చి ఉండాలి అబ్బా.